హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? ఈ రోజు వీడియోలో మనము 20 to 21 ఇయర్స్ అమ్మాయికి పట్టు లంగా అనేది ఏ విధంగా కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాము. ఇది వచ్చేసి టోటల్ క్లాత్ అన్నమాట. ఇక్కడ ఈ క్లాత్ అనేది 4 మీటర్లు ఉంది. ఇలా 4 మీటర్ల క్లాత్ అనేది ఈ విధంగా ఉంది. ఇందులో మనం లంగా కట్ చేసి కుట్టడానికి 3 మీటర్ల క్లాత్ అనేది సరిపోతుంది. అయితే మిగతా 1 మీటర్ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ అనేది హాఫ్ బ్లౌజ్ కుట్టుకోవడానికి అన్నమాట. ఇప్పుడు మనం ఈరోజు వీడియోలో ఈ లంగా అనేది ఏ విధంగా కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాము. ఇది వచ్చేసి మనకి టోటల్ క్లాత్ అన్నమాట. ఇప్పుడు దీనికి మనము లైనింగ్ భాగాన్ని తీసుకోవాలి. ఇక్కడ లైనింగ్ వచ్చేసి క్రేప్ లైనింగ్ తీసుకున్నాను. మీరు కావాలంటే కాటన్ లైనింగ్ కూడా తీసుకోవచ్చు. కొంచెం సాఫ్ట్గా ఉండాలని చెప్పేసి ఇక్కడ నేను క్రేప్ లైనింగ్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 3 మీటర్లు తీసుకున్నాను. మీకు ఒకవేళ తక్కువ కావాలి అనుకున్నట్లయితే 2.5 మీటర్లు కూడా తీసుకోవచ్చు. ఇలా తక్కువ తీసుకున్నప్పుడు లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని విడివిడిగా కుచ్చులు పెట్టుకొని తర్వాత 2 కలిపి కుట్టుకోవాలన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే నేను 3 మీటర్లు తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులోంచి 3 మీటర్ల క్లాత్ని విడిగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏంటంటే 3 మీటర్ల క్లాత్ భాగాన్ని కటింగ్ అనేది చేశాను. ఇది వచ్చేసి మీటర్ క్లాత్ అన్నమాట. ఈ మీటర్ క్లాత్తో మనము హాఫ్ బ్లౌజ్ని కుట్టుకోవాలి. ఇది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు 3 మీటర్ల క్లాత్ని ఈ విధంగా 4 మడతలుగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు కావాల్సిన యాక్చువల్ లెంత్ భాగాన్ని చూసుకోవాలి. ఇక్కడ ఏంటంటే పైన ఉన్న బార్డర్ భాగాన్ని కటింగ్ అనేది చేసి మళ్ళీ దాన్ని బొద్దు భాగాన్ని ఎక్కించుకోవడానికి పట్టీ అని పెడతాను అన్నమాట. కాబట్టి బార్డర్ భాగాన్ని తీసేసి మన లెంత్ భాగాన్ని చూసుకోవాలి. ఇక్కడ మనకు కావాల్సిన లెంత్ వచ్చేసి 41 ఇంచ్ అనమాట. ఇక్కడ మనకు కరెక్ట్గా 41 ఇంచ్ అనేది ఉంది. అయితే పైన బార్డర్ భాగం ఉంది కదా, దీన్ని కట్ చేసి మళ్ళీ పైన పట్టి భాగంగా పెట్టుకోవాలి. అంటే నాడ భాగం ఎక్కించుకోవడానికి. అలా పెట్టినప్పుడు మనకి ఎక్స్ట్రా ఎంత వస్తుందంటే క్లాత్ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. డబల్ ఫోల్డ్ చేస్తే కొంచెం స్కర్ట్ కాబట్టి కొద్దిగా లెంత్ ఎక్కువ ఉన్నా కూడా ఏం కాదు కాబట్టి ఇక నేను కటింగ్ అనేది చేయట్లేదు. సేమ్ ఒక బార్డర్ భాగాన్ని మాత్రమే కటింగ్ అనేది చేస్తున్నాను అనమాట. తర్వాత ఇక్కడ క్రేప్ లైనింగ్ భాగాన్ని తీసుకున్నాం కదా, దీని యొక్క లెంత్ ఏ విధంగా తీసుకోవాలంటే మెయిన్ క్లాత్ కంటే 2 ఇంచులు తక్కువ ఉండే విధంగా చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ పైన ఉన్న బార్డర్ భాగాన్ని కటింగ్ అనేది చేశాను. ఇలా బార్డర్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ భాగాన్ని తీసుకోవాలి. ఇక నేను లైనింగ్ భాగాన్ని కూడా తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే మెయిన్ క్లాత్ మరియు లైనింగ్ క్లాత్ వచ్చేసి 3 మీటర్లే కాబట్టి ఇక్కడ రెండింటిని కలిపి రఫ్గా పై భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ చూడడానికి మీకు చూపిస్తున్నాను. ఇలా రెండింటి యొక్క చివరి భాగాలు తీసుకొని పై భాగాన రఫ్గా కుట్టు అనేది వేసుకోవాలి. ఎందుకంటే లైనింగ్ భాగము మరియు మెయిన్ భాగం అనేది అటు ఇటు జరగకుండా ఉండడానికి ఇలా పై భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ చూడండి, లైనింగ్ భాగాన్ని మరియు మెయిన్ భాగాన్ని కలిపి ఇలా పై భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా పై భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి కుచ్చులని పెట్టుకోవాలన్నమాట. అయితే కుచ్చులను పెట్టుకోవడానికి ఫస్ట్ మన నడుము యొక్క చుట్టుకొలతను తీసుకోవాలి. ఇక్కడ నడుము యొక్క చుట్టుకొలత 34 ఇంచులు. ఈ 34 ఇంచులకి మనము 6 ఇంచులు అనేది కలుపుకోవాలి. అంటే ఎందుకు 6 ఇంచులు అనేది కలుపుకోవాలి అని అంటే మనం ఎంత ఉందో అంత కరెక్ట్గా పెట్టుకుంటే మనకి నడుము భాగం అనేది టైట్ అవుతుందన్నమాట. కాబట్టి ఎక్స్ట్రా ఖర్చులు అనేవి ఒక 6 ఇంచులు తీసుకోవాలి. ఇలా 6 ఇంచులు తీసుకుంటే మనకి 40 ఇంచులు అనేది వస్తుంది. అంటే మనం టోటల్ ప్రిల్స్ పెట్టుకుంటే మనకి 40 ఇంచులు వచ్చే విధంగా ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము కుచ్చుళ్ళు అనేవి ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాము. ఇప్పుడు మనము స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా స్టార్టింగ్ నుంచి ఒక 2 ఇంచుల వరకు కుచ్చులని పెట్టుకోకుండా ప్లెయిన్గా ఉంచుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి మనము కుచ్చులని పెట్టుకోవాలి. అయితే మనం ఎంతెంత గ్యాప్ అనేది ఇవ్వాలి అంటే దాదాపుగా 3 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ కుచ్చు భాగాన్ని ఇలా పెట్టుకొని ఈ ఫస్ట్ యొక్క కుచ్చు భాగం కిందికి కొంత క్లాత్ అనేది వెళ్ళాలన్నమాట. మళ్ళీ ఇక్కడ నుంచి 3 ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని ఇలా ఈ విధంగా కుచ్చు భాగాన్ని తీసుకొని రెండో కుచ్చు భాగం యొక్క కింది భాగానికి కొంతవరకు వెళ్ళాలి. మళ్ళీ 3 ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని కొంత భాగం కింది వరకు ఇలా వెళ్ళాలన్నమాట. అంటే ఈ విధంగా 3 ఇంచులకి ఇలా మార్కింగ్ పెట్టుకొని ఇలా ముందు యొక్క కుచ్చు యొక్క కింది భాగానికి కొంతవరకు వెళ్ళాలి. ఇలా ఈ విధంగా కుచ్చులనే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనం మొత్తము 40 ఇంచులు వచ్చే విధంగా చూసుకోవాలి.
మీకు కావాలంటే కొంచెం క్లాత్ అనేది దాదాపుగా 38, 39 వచ్చినా కూడా ఏం కాదు. అంటే మనం ఉన్న నడుము కొలత కంటే దాదాపుగా 4 నుండి 5 ఇంచులు ఎక్కువ వచ్చే విధంగా చూసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ప్రిల్స్ అనే పెట్టాను. పెట్టిన తర్వాత ఇక్కడ ఏంటంటే డబల్ ఫోల్డ్ వేసాను అన్నమాట. ఇక్కడ చూడండి, మనకి కరెక్ట్గా 20 ఇంచులు అనేది వచ్చింది. అంటే డబల్ ఫోల్డ్ కదా, అంటే 40 ఇంచులు అన్నమాట. ఇలా ఈ విధంగా కుచ్చులని పెట్టుకున్న తర్వాత మనకి ఏంటంటే మనం పెట్టిన ఈ కుచ్చులు అనేవి లేదా ప్రిల్స్ అనేవి పర్ఫెక్ట్గా నిలబడాలన్నమాట. ఇలా పర్ఫెక్ట్గా నిలబడాలి అంటే దీని యొక్క పై భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. దీని యొక్క పై భాగాన కుట్టు అనేది ఏ విధంగా వేసుకోవాలంటే ఇక్కడ చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ స్టార్టింగ్ పై భాగం నుంచి 2.5 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకొని ఇలా స్ట్రైట్గా కుట్టేసుకోవాలి. వేసుకొని మళ్ళీ క్రాస్గా వెళ్ళి ఇలా స్ట్రైట్గా మళ్ళీ 2.5 ఇంచులకి కుట్టు అనేది వేసుకోవాలి. మళ్ళీ క్రాస్గా వెళ్ళాలి, మళ్ళీ ఇలా స్ట్రైట్గా రావాలన్నమాట. అంటే జిగ్జాగ్ లాగా అన్నమాట. ఇలా 2.5 ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని ఇలా స్ట్రైట్గా అంటే జిగ్జాగ్ లాగా కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలా ఈ విధంగా మొత్తం కుచ్చుల భాగాన్ని లేదా ప్రిల్స్ భాగాన్ని ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఇలా పై భాగాన కుట్టానన్నమాట. మీకు ఇక్కడ దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. ఇలా ఈ విధంగా జిగ్జాగ్ లాగా కుట్టానన్నమాట. ఇలా ఈ విధంగా కుట్టడం వల్ల మనం పెట్టిన ప్లేట్స్ కానీ లేదా ప్రిల్స్ కానీ ఇలా పర్ఫెక్ట్గా కనబడతాయి. ఇప్పుడు మనం దీనిపైన ఐరన్ చేయడం వల్ల లుక్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా ఈ విధంగా కుట్టుకోవాలి. ఇలా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత దీని యొక్క చివరి భాగం ఉంది చూసారా, ఈ చివరి భాగాన దాదాపుగా 5.5 ఇంచుల పొడవు వరకు ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఎందుకు అంటే కానీ జిబ్బు భాగం అనేది వేస్తున్నాను. సేమ్ ఇదే విధంగా మనకి రెండో వైపున కూడా ఉంటుంది కదా, ఇలా రెండో వైపు చివరి భాగం కూడా 5.5 ఇంచులు పొడవు ఉండే విధంగా చూసుకొని ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇలా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు దీని యొక్క పై భాగాన బెల్ట్ భాగాన్ని వేసుకోవాలి. ఇక నేను బార్డర్ భాగాన్ని కట్ చేస్తాను కదా, దాన్ని ఇక్కడ నేను బెల్ట్ భాగంగా వేస్తున్నాను. అయితే బెల్ట్ భాగాన్ని ఏ విధంగా వేసుకోవాలి అంటే ఉల్టా వైపు నుంచి వేసుకోవాలి. ఇప్పుడు ఈ స్కర్ట్ భాగాన్ని ఉల్టా వైపుకు తిప్పుకోవాలి. ఇప్పుడు దీని విధంగా ఉల్టా వైపు తిప్పుకున్న తర్వాత ఇటువైపు నుంచి మనము బెల్ట్ భాగాన్ని వేసుకోవాలి. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ ఈ బెల్ట్ భాగాన్ని కొంతవరకు డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. అంటే మనకి నీట్గా ఉండడానికి ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. వేసుకొని దీని యొక్క సీదా భాగం అనేది లోపల వైపుకు ఉండాలి. ఉంచుకొని ఒక ఖర్చు లెవెల్లో కుట్టుకుంటూ వెళ్ళాలి. అయితే బెల్ట్ యొక్క వెడల్పు అనేది 41 ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలి. అంటే మన స్కర్ట్ అనేది 40 ఇంచులు ఉంది కదా, దానికంటే 1 ఇంచ్ అనేది ఎక్కువ ఉండాలి. అంటే మనం స్టార్టింగ్ ఎండింగ్ ఇలా డబల్ ఫోల్డ్ వేసి కుడుతున్నాం కాబట్టి 1 ఇంచ్ అనేది ఎక్కువ ఉండాలి. తర్వాత ఒక ఖర్చు లెవెల్లో ఈ విధంగా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఒక ఖర్చు లెవెల్లో కుట్టాను. ఇలా మనకి నీట్గా కనబడుతుంది అనమాట. ఇలా ఒక ఖర్చు లెవెల్లో కుట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని సీదా భాగం వైపు తిప్పుకోవాలి. ఇక్కడ ఏంటని క్లాత్ భాగాన్ని విధంగా సరి చేస్తున్నాను. ఇలా సీదా భాగం వైపు తిప్పుకొని ఇప్పుడు ఇలా ప్లేట్స్ని సరి చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఖర్చు భాగం ఉంది కదా, ఇది వచ్చేసి ఖర్చు భాగం అనమాట. ఈ ఖర్చు భాగాన్ని లోపల వైపు కనుక్కోవాలి. ఇలా లోపల వైపు కనుక్కొని ఈ పట్టీ యొక్క రెండో చివరి భాగం ఉంది కదా, దాని వైపున ఇలా పై భాగాన పెట్టుకొని కుట్టు అనేది వేసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, నాకు చివరి భాగం అనేది అంచు భాగం వచ్చింది, అంటే బొద్దు భాగం వచ్చింది అనమాట. ఒకవేళ మీకు బొద్దు భాగం కనుక రాలేదనుకోండి, దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని పై భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. నాకు ఇలా అంచు భాగం వచ్చింది కాబట్టి ఇక్కడ నేను ఫోల్డింగ్ అనేది చేయట్లేదు. ఇలా కరెక్ట్గా చూసుకొని ఈ ఖర్చు భాగాన్ని లోపల వైపు కనుక్కొని దీని యొక్క పై భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా పై భాగాన కుట్టు అనేది వేసాను. అయితే ఇలా కుట్టని వేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ ఒక 1 ఇంచ్ వరకు కుట్టు అనేది వేయలేదు. ఎందుకు అంటే ఇక్కడ జిబ్ అనేది వేద్దాం అనుకున్నాను కాబట్టి కొంచెం జిబ్బు వేయడం కష్టమవుతుందని చెప్పేసి ఇలా స్టార్టింగ్ 1 ఇంచు ఇలా రెండు వైపులా కుట్టు అనేది వేయలేదనమాట. ఇలా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటి యొక్క సైడ్ భాగాలను జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఉల్టా వైపు తిప్పుకోవాలి. ఇలా ఉల్టా వైపు తిప్పుకున్న తర్వాత మనం ఎక్కడి నుంచి జాయింట్ అనేది చేసుకోవాలంటే ఈ 5.5 ఇంచులు ఉంది కదా, ఈ 5.5 ఇంచులను వదిలివేసుకొని ఈ కింది భాగం నుంచి జాయింట్ అనేది చేసుకోవాలి. ముందుగా ఈ 2 మెయిన్ క్లాత్ భాగాల్ని కుట్టుకోవాలి. తర్వాత దీని విధంగా లోపల వైపు కనుక్కొని తర్వాత 2 లైనింగ్ భాగాలను కుట్టుకోవాలి. అంటే ఇలా విడివిడిగా మెయిన్ క్లాత్ని లైనింగ్ భాగాన్ని కుట్టుకోవాలి. ఇలా కుట్టుకోవడం వల్ల మనకి ఏ లేయర్కి ఆ లేయర్ అనేది విడివిడిగా వస్తుంది. ఇలా ఈ విధంగా మెయిన్ క్లాత్ని మరియు లైనింగ్ భాగాన్ని విడివిడిగా కుట్టుకోవాలి.
ఇక్కడ చూడండి ఇలా కుట్టానమాట. ఇలా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనికి జిబ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మనం మామూలుగా డ్రెస్కి ఏ విధంగా జిబ్ అనేది వేస్తామో సేమ్ అదే విధంగా వేసుకోవాలన్నమాట. ఇలా ఎంతవరకు సరిపోతుందో చూసుకొని ఇక్కడ ఇలా సైడ్ భాగాన జిబ్ అనేది వేసుకోవాలి. ఇలా జిబ్ అనేది వేసుకున్న తర్వాత ఇక మనం 1 ఇంచ్ గ్యాప్ అనేది వదిలివేస్తాం కదా, ఈ 1 ఇంచ్ గ్యాప్ భాగాన్ని కూడా రెండు వైపులా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత మన పట్టీ భాగంలోనికి లేదా బెల్ట్ భాగంలోనికి నాడ భాగాన్ని కూడా కుట్టుకోవాలి. ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత మీకు ఈ స్కర్ట్ భాగం అనేది ఏ విధంగా ఉంటుందో ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి ఇలా సైడ్ భాగాన జిబ్ అనేది వేశాను. తర్వాత ఇక్కడ ఏంటంటే ఈ పట్టీ భాగంలోనికి ఇలా మనం ఎక్కించుకోవడానికి నాడ భాగాన్ని కూడా కుట్టానమాట. తర్వాత ఈ నాడ భాగం యొక్క చివర కొంచెం లుక్ అనేది బాగుండడానికి ఇలా టెజల్స్ కూడా వేశాను. ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత మనకి స్కర్ట్ అనేది ఈ విధంగా కనబడుతుంది. ఇలా ఎంతో ఈజీగా మన స్కర్ట్ భాగాన్ని కట్ చేసి కుట్టుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందా? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.